హలో అండి. సారీ ఫర్ ద డిలే. ఈరోజు డే 4 గురించి చూసుకుందాము. మనం బ్యాక్ మెజర్మెంట్స్ చూసాం కదా. బ్యాక్ మెజర్మెంట్స్లో ఏమవుతుందంటే కొన్ని లెంగ్త్స్ మాత్రం మనము ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫోల్డ్ చేస్తాము. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ అనుకోండి, కింద మనకు ఫోల్డింగ్ వస్తుంది బ్లౌజ్కి. సో దానికోసం ప్లస్ కుట్లకు కూడా అన్నిటికి కలిపి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్ లెంగ్త్, నెక్ విడ్త్ ఇవేవి మారవు. షోల్డర్ కానీ ఆర్మ్ హోల్ కానీ ఏవి మారవు. బ్లౌజ్ విడ్త్ అంటే మనకు బ్లౌజ్ చుట్టూ కొలతలో బ్యాక్ సైడ్ 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. బాటంలో తీసుకోవాలి, ఆర్మ్ హోల్ దగ్గర తీసుకోవాలి. ఇది మనకి మార్క్ చేసేటప్పుడు ఐడియా వస్తుంది. నోట్ చేసుకోవడం అయితే ఈ మూడింటిని ఎక్స్ట్రా నోట్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. డే 5 చూసేద్దామా నెక్స్ట్ వీడియోలో. బాయ్.